హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విస్టార్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మన టాపిక్ మీకు ఇప్పటికే చాలా బాగా స్పష్టంగా అర్థమైంది. ఇంతకు ఏపీడిఎస్సిలో పోస్టులు పెరుగుతాయా లేక ఎంత ప్రచారమా? ఎందుకంటే చాలామంది అభ్యర్థులకు క్లారిటీ కావాలి. నాకేమో మీకు సబ్జెక్టు పైన ఎంత పట్టుంది అనే క్లారిటీ నాకు అవసరం ఉంటే, మీకు మాత్రం ముందు క్లారిటీ ఉండాలి, కన్ఫర్మేషన్ ఉండాలి. తర్వాత మాత్రమే మీరు ఏదైనా ఒక చర్య చేపడతారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, టెట్ శకం ముగిసింది. టెట్ తర్వాత బ్రేక్ అనేది ఉండదు. మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గతంలోనే జాబ్ మిస్ అయినా లేక ప్రస్తుతమే కొత్తగా మీరు డిఎస్సి రాస్తున్నా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీకు కేవలం గ్యాప్ అనేటువంటిది 1 year వచ్చింది. ఎందుకంటే గతంలో ఉద్యోగాలు సాధించిన వారు దాదాపు 6 సంవత్సరాలు వెయిట్ చేశారు. వాళ్ళకు జాబ్ వస్తుందా లేదా అనే టెన్షన్ కంటే ఇంతకీ ఈ పరీక్ష జరుగుతుందా లేదా పోస్ట్పోన్ అవుతుందా ఏంటి అనే టెన్షనే చాలా అనుభవించారు. మీకు ఆ టెన్షన్ లేదు. పదే పదే స్పష్టమైన ప్రకటనలు, అక్టోబర్ 15న నోటిఫికేషన్ వస్తుంది అని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా మీకు ఒక క్లారిటీ కావాలి. ఏంటంటే రకరకాల ఛానల్స్, రకరకాల చర్చలు, రకరకాలు చేస్తున్నారు. మరి క్లారిటీ అనేటువంటిది ఎప్పుడే కానీ సబ్జెక్ట్ పైన క్లారిటీ ఉండాలి. అది చెప్పినా మీరు నమ్మరు, దాంట్లో నో డౌట్. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడే కానీ మీ భవిష్యత్తును పోస్టుల సంఖ్య నిర్ణయించదు. మరి ఏం నిర్ణయిస్తుంది అంటే మీ ప్రిపరేషన్ స్థాయి నిర్ణయిస్తుంది. మీ ప్రిపరేషన్ స్థాయి బాగుంటే పోస్టుల సంఖ్య నిర్ణయించదు. అయినప్పటికీ మరి మీకు ఒక డౌట్ ఉంది. 3000 చేంజ్ అన్నారు జాబులు, క్లియర్. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ లేవన్నారు, ఓకే. ఎడ్జిటి మాత్రమే ఉన్నాయన్నారు, క్లియర్. ఇంతవరకు మీకు ఒక అపోహ ఉండే. తర్వాత ఏం చేయాలో తెలియక చాలామంది ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉన్నారు. అంటే వేరే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా లేక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా తెలియక సైలెంట్గా ఉన్నారు. చాలామంది యువత ఉదయం పూట లేవకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? లేచి ఏం చేయాలో తెలియకపోవడం. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉన్నారు. కానీ విజేతలు సైలెంట్గా లేరు, సైలెన్స్ రూమ్లలో కూర్చొని చదువుతూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమొచ్చిందంటే మనకు కొత్త న్యూస్ వచ్చింది. మనకు అకాడమిక్ అడ్వైజర్ విద్యా వాలంటీర్లని. ఆ విద్యా వాలంటీర్ చూస్తే ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఎందుకు పోస్టులు పెరుగుతాయి అని మీకు కన్ఫర్మ్ చేయబోతున్నాను. రైట్, 2937 స్కూల్ అసిస్టెంట్లు. అయ్యో, స్కూల్ అసిస్టెంట్లే లేవన్నారు. మరి విద్యా వాలంటీర్లను ఇక్కడ పేరు పెట్టడం జరిగింది, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్. మరి ఇక్కడ చూస్తే ఎడ్జిటి అన్నారు 3597. అంటే మొత్తం మీద పోస్టుల సంఖ్య మీకు అర్థమైపోయింది. దాదాపు 6,000 పోస్టులకు సంబంధించి 6,000 ప్లస్ పోస్టులకు సంబంధించి 6,534 పోస్టులకు సంబంధించి మరి మీకు ఇక్కడ డౌట్ రావాలి, సింపుల్ డౌట్ రావాలి. అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి అవసరం ఉంది, అంటే ప్రభుత్వం దగ్గర వేకెన్సీ ఉంది. కాబట్టే ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు లేరు కాబట్టే వాలంటీర్లను తీసుకుంటున్నారు, అకాడమిక్ అడ్వైజర్లు తీసుకుంటున్నారు, అయితే ఇన్స్ట్రక్టర్లు తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఎప్పటి వరకు? ఏప్రిల్ వరకు. మన పరీక్ష ఎప్పుడు? అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్లో ఎగ్జామ్ అన్నారు. జనవరి వరకు కొనసాగుతుంది. అది కామన్గా మనకు షెడ్యూల్స్ ఎక్కువ కాబట్టి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో గతంలో మన వాళ్ళందరూ కూడా ఎలా వెళ్ళారు స్కూళ్ళకు. కాబట్టి మీరు ఏప్రిల్ కంటే ముందుగానే స్కూల్కి వెళ్తారు. అప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అంతా బయటికి వెళ్ళిపోతారు, దాంట్లో మీరు కూడా ఉండవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైపోయింది? ఓహో, ప్రభుత్వం దగ్గర వేకెన్సీ ఉంది, ప్రభుత్వం క్లారిటీగా ఉంది, ఎప్పటికప్పుడు నింపుతామని. పోస్టుల సంఖ్య కూడా చూస్తే చాలా తక్కువగా వేస్తున్నాం. 3000 అంటే పిల్లల్లో చాలామందిలో అల్లజడి వచ్చింది కాబట్టి చాలా రిప్రజెంటేషన్ వస్తాయి కాబట్టి ఎక్కువ పోస్టులే వేస్తారు. అంటే అవకాశం ఉండి కూడా వేయకపోవడం ఉంటుందా? మరియు రిటైర్మెంట్ కూడా ఉన్నాయి మిత్రులారా, రిటైర్మెంట్ కూడా ఉన్నాయి. విద్యాశాఖ చాలా బలంగా ఉంది కాబట్టి
మిత్రులకు ఒకటే, పోస్టులు పెరిగినబడే నువ్వు చదువుతానంటే వెంటనే నీ ప్రిపరేషన్ కూడా పెరుగుతుందా? కాదు. పోనీ ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్కి ఏదైనా ప్రిపేర్ అవుతున్నావా? పోనీ HWO ప్రిపేర్ అవుతున్నావా? కాబట్టి మిత్రులారా, మీకు ఆల్టర్నేట్ లేదు. సార్ మరి కాంపిటీషన్ చాలా ఉంది, నష్టం లేదు. ఎక్కువ చదువుతావు, ఎక్కువసేపు చదువుతావు, ఎక్కువ రోజులు చదువుతావు, ఎక్కువ గంటలు చదువుతావు. ఎంత చదివినా డిసెంబర్ వరకే కదా. కొత్త సంవత్సరంలో నువ్వు కొత్త పాఠశాలలకు వెళ్ళాలి కదా. కాబట్టి ఇక్కడ పోస్టుల సంఖ్య క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ఉద్యోగాన్ని, మీ యొక్క భవిష్యత్తును పోస్టుల సంఖ్య ఎప్పుడూ నిర్ణయించదు. కేవలం నిర్ణయించేది మీ యొక్క ప్రిపరేషనే. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. తెలిస్తే తెలిసినట్టు కాదు, చేస్తే, చదివితే, ప్రాక్టీస్ చేస్తే తెలిసినట్టు. కాబట్టి ఈ చర్చలు వద్దు. మీకు కావాల్సిన చర్చలు, మీకు కావాల్సిన డిస్కషన్ వద్దు మిత్రులారా. 10 మందితో మాట్లాడితే 10 ఆలోచనలు వస్తాయి. ఎక్కువ మాట్లాడితే తప్పులు దొరుకుతాం. ఎంతమంది మాట్లాడినా మాట్లాడకుండా ఉండడమే అసలైన విజయం. కాబట్టి మిత్రులారా, నాకు వస్తుందా నాకు రాదా అనేది నీకే తెలుసు, నాకు కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, మే 10న ఒక పెద్ద ఆత్మీయ సమ్మేళనం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చేశాం. 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వారి యొక్క జీవిత ప్రయాణాన్ని, కష్టసుఖాలను, వారు మీకంటే దరిద్రమైనటువంటి జీవితాన్ని, అవమానాలను, చీత్కారాలను, ఆర్థిక పరిస్థితులను అనుభవించి లాస్ట్కు సాధించాలి, ఛేదించాలని నా దగ్గరికి వచ్చి మన ఇంట్లో ఉండి సన్మానం చేసుకున్నారు. అంటే సక్సెస్ అనేటువంటిది అదృష్టం కాదు మిత్రులారా. అదృష్టం నుదుటన ఉండదు, చేసే పనిలో ఉంటుంది. అందం శరీరంలో ఉండదు, చేసే పనిలో ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పటికే అర్థమైపోయింది. దయచేసి ఇక టైం లేదు. టెట్ తర్వాత బ్రేక్ ఉండదు. అది కోచింగ్ సెంటర్లో బ్రేక్ పనికి వస్తుంది, కానీ బ్రేక్ ఉండదు. విజేతకు విశ్రాంతి ఉండదు, విజేతకు అలసట ఉండదు, విజేతకు నిద్ర ఉండదు. విజేతకు కేవలం విజయం మాత్రమే ఉంటుంది. అది కొన్ని రోజులు కష్టపడితేనే. మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలుసు గత డిఎస్సిలో ఆల్టర్నేట్ లేదు మిత్రులారా. మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, క్లాసులు వినండి. ప్రశ్న మిస్ అయితే నేను పూచి, టాపిక్ అర్థం కాకపోతే నేను పూచి సింపుల్గా నేర్పిస్తాను, అక్కడికక్కడ నేర్పిస్తాను. పుస్తకంలో కాదు, మస్తకంలో. అందుకే ధైర్యంగా మన పుస్తకాన్ని ముందు పెట్టి ప్రశ్నలు బోర్డు పైన చూపించి పేజీ నెంబర్లతో సహా చూపించాను. పిఏఈ సైకాలజీ ఆల్టర్నేట్ లేదు. మాకు వదిలేయండి, మిగతా సబ్జెక్టులు మీరు చూసుకోండి. మిగతా ఈజీ, టఫ్ మాకు వదిలేయండి. కష్టం మేము పడతాం, సులువు మీకు చేస్తాం. కాబట్టి పాఠం బాగా చెప్తే బాగా చెప్పినట్టు కాదు, పరీక్షలో ప్రశ్న వస్తే బాగా చెప్పినట్టు. తర్వాత HWO, ఇది డిఫరెంట్ జాబ్ ఇది. HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేరులోనే. తక్కువ పోస్టులో ఎక్కువ పోస్టులో కాదు. పోస్ట్ పెన్మెంట్ గురించి గతంలో ఆలోచించారు చాలామంది. పోస్ట్ పెన్మెంట్ అంటే పోస్ట్లో ఉండరు, వాయిదాను మాత్రమే వాయిదా వేయండి. ఈ కోర్సు కేవలం 500కు 2 సబ్జెక్టులు, సైకాలజీ, పర్స్పెక్టివ్స్, క్లాసులు, ఎగ్జామ్స్. పుస్తకం కూడా మన యాప్లో ఉంది. ఆ పుస్తకం ఒక భగవద్గీత. అది ఎన్నో రోజుల కష్టం, చెమట, రక్తం. కేవలం 409. ఈ రోజుతో ఆఫర్ ముగుస్తుంది. మరియు ఏపీ HWO ఫుల్ కోర్స్ 150 మార్కులకు సంబంధించి కేవలం 1000 రూపాయలు. క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్, టెస్ట్ సిరీస్ కూడా. కేవలం టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే 95 రోజుల టెస్ట్ సిరీస్. దీన్ని కొంచెం కుదించబోతున్నాం కాబట్టి ఎక్కువ రోజులు రాయలేరు. కాబట్టి కేవలం 500. మన పుస్తకం కూడా మీకు తెలుసు, మన పుస్తకం కూడా మన యాప్లో ఉంది. పుస్తకాన్ని బుక్ చేసుకోండి వెంటనే. ఒక్క ప్రశ్న మీరు మిస్ కాలేదు. సిలబస్ మారినప్పుడు మాత్రమే మనకు అప్డేట్ అవుతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ సంబంధించి ఆల్రెడీ ఏదైనా వస్తే యాప్లో పెట్టడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి, లేట్ చేయకండి, వాయిదా వేయకండి, ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే సులభమైన పనులు జటిలం అవుతాయి, జటిలమైన పనులు అసాధ్యం అవుతాయి. అసాధ్యం వరకు తెచ్చుకోకండి. అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో మాత్రమే ఉంటుంది. ఇంపాసిబుల్ అంటే ఐ యామ్ పాసిబుల్. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అవసరం ఉన్నా సరే మన యాప్ను ప్లేస్టోర్ నుండి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు డౌన్లోడ్ చేసుకోండి. మెసేజ్ పెట్టండి, మెసేజ్ ఇయర్ దగ్గర
వాట్సాప్ నెంబర్ ఉన్నాయి ఇక్కడ. వాట్సాప్ ఓన్లీ వాట్సాపే చేయండి. 9985011357 వాట్సాప్ మాత్రమే చేయండి. ఫోన్ నెంబర్ మన యాప్ ఉన్నాయి చాలా. మిమ్మల్ని పట్టించుకుంటాం, మిమ్మల్ని గురించి ఆలోచిస్తాం. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఆలస్యం వద్దు, విశ్రాంతి వద్దు. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఆల్ ద బెస్ట్.